ఇక కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎలిమినేషన్ రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థికే ఎక్కువ సెకండ్ ప్రియారిటీ ఓట్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 29 మందిని ఎలిమినేట్ చేయగా అందులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 249, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 186, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 224 ఓట్లు వచ్చాయి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎలిమినేషన్ రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థికే ఎక్కువ సెకండ్ ప్రయారిటీ ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 29 మందిని ఎలిమినేట్ చేయగా అందులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 249, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 186, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 224 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం అంజిరెడ్డికి 75,924, నరేందర్ రెడ్డికి 70,751, ప్రసన్న హరికృష్ణకు 6,043 ఓట్లు వచ్చాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. వైశాలి, అయితే ఉమ్మడి కరీంనగర్ తో పాటు నిజామాబాద్, ఇటు మెదక్, ఆదిలాబాద్ సంబంధించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూడా కౌంటింగ్ అనేది హోరాహోరీగా కొనసాగుతుంది. అయితే 3 రోజుల నుంచి కూడా ఈ కౌంటింగ్ అనేది చేపడుతున్నప్పటికీ కూడా ఓ కొలిక్కైతే రాలేదు. సాయంత్రం వరకు కూడా కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇందులో మాత్రం బీజేపీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి మాత్రం లీడ్ లో అయితే కొనసాగుతున్నారు. ఇటు 11 రౌండ్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించినప్పటికీ కూడా 50% కోటా నిర్ధారణ ఓట్లు అయితే 1,11,672 ఓట్లు రాకపోవడంతో ఇది ఎలిమినేషన్ ప్రక్రియ అనేది 2వ ప్రాధాన్యత ఓట్లు అయితే లెక్క పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో భాగంగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తున్న పరిస్థితిలో మాత్రం సుమారు ఇప్పటి వరకు అయితే 29 మంది అభ్యర్థులు అయితే ఎలిమినేషన్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి కూడా అందులో కూడా ఎక్కువ వచ్చినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. బీజేపీ అభ్యర్థికి 249 తో పాటు ఇటు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 224, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 186 ఓట్లు అయితే వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో ప్రాథమికంగా మొత్తం అంజిరెడ్డికి దాదాపు 75,675 ప్లస్ 249 ఓట్లు రాగా ఇటు బీఎస్పీ అభ్యర్థి కూడా 3వ స్థానంలో ఉన్నారు. అతనికి కూడా దాదాపు సుమారు 60,000 ఓట్ల పైచీలు ఉన్నాయి. నరేందర్ రెడ్డి కూడా అదేవిధంగా 2వ స్థానంలో కొనసాగుతున్నారు. ఎలిమినేషన్ ప్రక్రియ అయితే దాదాపు 56 మంది మొత్తం పోటీదారులు ఉన్నప్పటికీ కూడా 54 మందిని ఎలిమినేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎలిమినేట్ చేసే 54 మందిలో మాత్రం ఏదైతే 53 మంది ఉన్నారో వారికి మొత్తం 16,784 మాత్రమే ఓట్లయితే పోరాడడంతో ఇటు దాదాపు మిగతా ఒక ప్రసన్న హరికృష్ణ 3వ స్థానంలో ఉన్న ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభ చేసే క్రమంలో మాత్రం ఆ రిజల్ట్ అనేది కరెక్ట్ ఎవరి విజయ అవకాశం ఉందనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. అదే మొదటి నుంచి కూడా అంజిరెడ్డి మొదటి ప్రాధాన్యతలో ఏ విధంగా లీడ్ లో ఉన్నారు. ఇటు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి లీడ్ లో వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ దాదాపు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు 29 మంది అంటే దాదాపు ఇంకా సుమారు ఒక 23 మంది ఎలిమినేషన్ అయిపోతే పూర్తి స్థాయిలో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ముగిసినట్టు తెలుస్తుంది. ఈ లాస్ట్ చివరి అభ్యర్థిగా ఉన్న ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ.
నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎలిమినేషన్ రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థికే ఎక్కువ సెకండ్ ప్రయారిటీ ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 29 మందిని ఎలిమినేట్ చేయగా అందులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 249, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 186, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 224 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం అంజిరెడ్డికి 75,924, నరేందర్ రెడ్డికి 70,751, ప్రసన్న హరికృష్ణకు 60,043 ఓట్లు వచ్చాయి. అయితే హరికృష్ణ ఇప్పుడు చెప్పండి, గోపికృష్ణ చెప్పండి, ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ అయ్యారంటున్నారు. మరి ఇతనికి వచ్చిన సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి కలిపే అవకాశం ఉంది? వైశాలి, దాదాపు ఇప్పుడు సుమారు 54 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ప్రస్తుతం ఇప్పటికైతే మనకు అందిన సమాచారం మేరకు 29 మంది మాత్రమే ఎలిమినేట్ అయితే అయ్యారు. ఇది ఆరోహణ క్రమంలో జరుగుతున్న క్రమంలో కింది నుంచి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ అయితే వస్తారు. దాదాపు సుమారు ఇంకా 23 మంది అయితే ఎలిమినేట్ చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఇందులో చివరిగా మాత్రం ప్రసన్న హరికృష్ణన్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ 60,500 పైగా కూడా ఓట్లు అనేది ప్రసన్న హరికృష్ణకు వచ్చాయి. అందులో ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఓట్లు కౌంటింగ్ లో సెకండ్ ప్రియారిటీ ఓట్లు అనేది ఎవరికైతే వస్తాయో వారైతే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ లీడ్ చూసుకుంటే తక్కువ 5,100 మాత్రమే లీడ్ ఉండడంతో ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన 60,000 ఓట్లు అయితే కౌంటింగ్ చేయాల్సిన నేపథ్యంలో మాత్రం సెకండ్ ఎవరికి ప్రియారిటీ వచ్చింది అన్నది కోణంలో మాత్రం తెలియాల్సింది. ఇంకా ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా ప్రస్తుతం అయితే కౌంటింగ్ అయితే ప్రారంభం కాలేదు. మరి కాసేపట్లో కూడా దాదాపు ఇంకా 22 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం ప్రసన్న హరికృష్ణది ప్రారంభించే అవకాశం అయితే తెలుస్తుంది. అందుకని సాయంత్రం వరకు అయితే పూర్తి స్థాయిలో రిజల్ట్ అనేది వేడుపడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.